హాయ్ ఫ్రెండ్స్, జై శివలాల్ మచ్చుగోలు పెట్టి అరుణ పవార్. ఇదిగో ఫ్రెండ్స్, మా బంజారాలో అయితే డ్రెస్ ఎలా కుడతామనేది, మా బంజారా డ్రెస్ అనేది ఒక్కసారి మీకైతే చూపిస్తానే. నా వీడియో చూసినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో మా బంజారాలో అయితే దీనికైతే బ్లౌజ్ అంటారు ఫ్రెండ్స్, దీనికైతే బ్లౌజు అంటారు. ఈ అద్దాలు వేసి డ్రెస్ అయితే మేము ఇలా దీనికైతే బ్లౌజ్ ఇలా వేసుకుంటామన్నమాట. ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లు అప్పుడు ఉన్నప్పుడు వేసుకుంటాము. ఇక ఇది ఇట్లా డిజైన్ అయితే వేసినాను, చూసారా. ఇక్కడ చిన్న 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 పువ్వులు అయితే వేసి చిన్న చిన్న దాంట్లో కలర్స్ దారాలు అయితే వేసినాను. మళ్ళీ ఈ అద్దాలు అయితే కుట్టాను. ఇక్కడ వరకు అయితే 3 వచ్చినాయి. ఇలా ఇదన్నమాట. ఈ సైడ్ కంప్లీట్ అయింది. ఈ చేతుల మీద కూడా ఇక్కడ కూడా తయారైతే చేస్తున్నా. ఈ చేయికి కూడా ఇలా బూటీస్ లాగా అయితే పువ్వులు అనేది చిన్న చిన్న దారాలతో కుట్టిన. మళ్ళీ దాంట్లో కలర్ దారం అయితే వేయాలి. ఇప్పుడు పిల్లలకైతే ఎక్కువ రాదన్నమాట. అందరు నేర్చుకోండి, ఇలా కుట్టాలి, తెల్ల దారంతో ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ ఇది ఇలా కుట్టాలి, ఇంకో వీడియోలో అయితే చెప్తా ఇలా కుట్టాలి అనేది. ఇవి చిన్న చిన్న బుటీస్కి చాలా మందికి రావు. ఇక్కడ కూడా వేసినా కదా, ఇక్కడ ఇవన్నీ ఇదైతే అద్దాలు అన్నమాట, చిన్న చిన్న అద్దాలు. అద్దాలు ఫస్ట్ అయితే ఈ దారంతో అయితే కట్టుకోవాలి. అద్దాలు చుట్టూరా కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మనమైతే ఇంకా కట్టి ఇడిచిపెట్టిన తర్వాత ఈ దారాలతో కలర్ దారాలతో అయితే మళ్ళీ దీని పైన ఈ కలర్ దారాలు ఉన్నాయి, కలర్స్ దారాలు. ఇవన్నీ కలర్ దారాలు. ఏ కలర్స్కి ఒక్కొక్క గాజుకి అద్దాలకి ఒక్కొక్క కలర్స్ వేయాలి, వేసి అయితే కుట్టుకోవాలి ఇలా. దీని తర్వాత ఇక అద్దాలు పడిపోతున్నాయి. ఇదన్నమాట అద్దాలు, చిన్నవి పెద్దవి ఎక్కడ అనేది ఏ సైజు పడుతుంది అదన్నమాట పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూసారా, మనం ఇది మధ్యలో అయితే కొంచెం పెద్దది అద్దం. ఇక్కడైతే నేను చిన్నగా ఫస్ట్ అయితే గమ్ అంటించుకొని అద్దం అయితే అంటించుకుంటున్నా. ఎందుకంటే మనం అద్దం కట్టేటప్పుడు జారుతుంది. ఇలా ఖాళీ అద్దం అయితే ఇలా రాని వాళ్ళైతే, మా బంజారా వాళ్ళకైతే ఇప్పుడు పిల్లలకైతే ఎక్కువ మందికి రాదు కాబట్టి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇక్కడ ఎందుకంటే దారం ఎర్ర దారంతో మళ్ళీ కట్టిన తర్వాత అద్దం అనేది జారకుండా అయితే నేను ఇలా గమ్ అయితే పెట్టుకుంటున్నా. ఇదిగో 6-7 అద్దాలు అయితే వచ్చినాయి. ఇలా వచ్చిన తర్వాత దీనికి ఈ దారంతో అయితే మళ్ళీ కిందికి వెళ్ళి తీసుకొని సూదితో, ఈరోజు నా మిషన్ వర్క్ లేకపోతే ఈ వర్క్ అయితే చేసుకుంటా. ఇలా సూదితో తీసుకున్న తర్వాత మళ్ళీ గాజుకి ఇలా పట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇట్లా కట్టుకోవాలి. గాజు అయితే ఫస్ట్ ఇట్లా కట్టుకున్న తర్వాత 4 మూలలు ఇట్లా కట్టుకోవాలి ఫ్రెండ్స్. మన బ్లౌజ్కి కుట్టుకున్న మంచిగా వస్తుంది డిజైన్ అయితే.
ఇట్లా అయితే కట్టుకోవాలి. ఇలా అన్నమాట 4 మూలలు దారంతో ఇలా కట్టుకున్న తర్వాత ఎంత బాగా అనిపించింది చూసారా. గమ్మంటించుకుంటేనే గాజు అనేది అటు ఇటు పోకుండా ఉంటుంది. మళ్ళీ కిందికి అయితే తీస్తున్నా. ఇక ఇలా అయితే కనిపిస్తుంది. ఇది ఫస్ట్ నేను ఇప్పుడే మీ వీడియోలో అయితే చూపిస్తున్నా. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ కింద అయితే దారం కట్టుకోవాలి. మళ్ళీ ఇదన్నమాట. ఇంకా ఊడిపోయింది. ఇది ఆరిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత కట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత రౌండ్గా ఇలా అయితే కట్టుకున్నా. దీంతో మళ్ళీ ఈ దారాలతో కలర్స్ రౌండ్గా అయితే కుట్టాలి అన్నమాట. ఒకటైతే కుట్టించి చూపిస్తాను. మా బంజారా వాళ్ళు ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంటారంటే, వెనకట్లా అడవిలో ఒక ఒంటరిగా వెళ్ళినప్పుడు పులులు ఎక్కువ ఉన్నాయంట. పులులు ఉన్నప్పుడు ఈ అద్దాల డ్రెస్సు చూసి పులి దగ్గరికి వచ్చి రాకుండా పక్కకి వెళ్ళిపోతున్నదంట. ఎందుకంటే ఈ అద్దాలు ఇప్పుడు మనకి కరవెనికి వచ్చినప్పుడు ఎలాగో ఈ అద్దాలు ఉంటాయి కదా, కుచ్చుకుంటాయి. అవిటికి కూడా ప్రాణానికి హానికరం అవుతుందని అవిటికి తెలుసు కాబట్టి పులి అనేది రాకున్నదా అంట. అందుకని అప్పటి నుంచి ఆచారం నుంచి డ్రెస్ అయితే మా బంజారా వాళ్ళు అయితే వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే చీరలు అయితే ఎక్కువ మందే కడుతున్నారు. అప్పుడు ఎనీ టైం డ్రెస్సులు ఉండేవి. ఇప్పుడైతే మళ్ళీ అందరు తయారు చేసుకుంటున్నారు. అందరు మళ్ళీ వేసుకోవాలని అయితే ఈ డ్రెస్ అయితే కుట్టుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఇక చూసారా, ఇలా దారం తీసుకొని అద్దం అయితే కుడుతున్నా ఫ్రెండ్స్. ఇలా రెండు సార్లు 2 సూదులు అయితే తీయాలి. ఇలా 2 సూదులు తీసిన తర్వాత మళ్ళీ ఇట్లాకెళ్ళి ఒక సూది అయితే తీయాలి. రాని వాళ్ళకైతే మంచిగా మనం ఏ క్లాత్ మీద కానీ ఫస్ట్ నేర్చుకోవాలి, లేకపోతే రాదు. ఇలా పాతగుడ్డ మీద నేర్చుకున్న తర్వాత అద్దం కుట్టుకోవాలి. ఇట్లా అయితే రౌండ్గా వస్తుంది. ఇట్లా కుట్టాలి అన్నమాట. ఈ మళ్ళీ కలర్ దారంతో మంచిగా ఉంటుంది. డిజైన్ అనేది సూపర్ అనిపిస్తుంది. ఇలా 2 సార్లు సూది తీయాలి. 2 సూదులది ఉంటుంది, 3 సూదులది ఉంటుంది, అలా 5 సూదులది కూడా ఉంటుంది. ఇలా అయితే మా సైడ్ అయితే ఇది ఇలా కుడతారన్నమాట. మీ సైడ్ ఎలా కుడతారు, మీ సైడ్ ఎలా వేసుకుంటారు డ్రెస్ అనేది కామెంట్ చేయండి. అలాగే అరుణ బంజారా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదిగో ఫ్రెండ్స్, పూర్తిగా కుట్టాలంటే నాకు వీడియో పెద్దగా అవుతుంది. ఇదే సగం అయితే చూపిస్తున్నా. ఇలా వచ్చింది డిజైన్. ఇదిగో ఈ అద్దం చుట్టూ కట్టిన తర్వాత ఈ వేరే దారంతో తోటి కుట్టుకురావాలి అన్నమాట. రౌండ్గా ఇలా ఈ డ్రెస్సు మేము బయట కుట్టించుకున్న ఎవరితోనో రేటు చాలా తీసుకుంటున్నారు. ఒక్కో దానికి 5,000 6,000 ఉంది. మళ్ళీ ఒక్కొక్క సామాన్కి చాలా రేటు ఉంది. 1000 రూపాయల దాకా ఉంది. చాలా రేటు ఉంటాయి ఇవి కూడా. ఇప్పుడైతే ఎండిలాక అన్ని రేటు పెరిగిపోయినాయి అన్నమాట. వీటితో చూసారా, ఎండిలాక ఉంటుంది చూసారా, ఇదే అన్నమాట. ఇవైతే గుగ్రా అంటారు మా దాంట్లో.
దీనికి ఆని అంటారు, ఇది అయితే ఆనీలు. ఇవి ఆని అయితే నేను 800కి ఒక జోడి అయితే తెచ్చిన. 800 ఇది, ఇవేమో 200. ఇవన్నీ వేసుకోవాలి, ఇలా ఇక్కడ ఇక్కడ అన్నీ వేసుకుంటాం మేమైతే. అందుకనే మా బంజారాకు చూసి అయితే, బంజారా వాళ్ళకి చూసి అయితే పెద్ద పెద్ద అడవిలో పులియే బెదిరిపోయినాయి. అట్లుంటుంది అన్నమాట. గాళ్ళకు గజ్జలు అవన్నీ ఉంటాయి. ఇక చేతుల గాజులు వేరే, తెల్ల గాజులు అవన్నీ ఉంటాయి. అవన్నీ వేసుకుంటే ఇంట్లో అమ్మవారిలాకైతే సూపర్ అనిపిస్తాం మేమైతే. ఆ పులి కూడా ఏదన్నా భయపడి దగ్గరికి రాకుండా ఉండేదంట. ఇప్పుడైతే అందరు మళ్ళీ డ్రెస్సులు అయితే వేసుకుంటున్నారు, అప్పుడప్పుడు వేసుకుంటున్నారు. అందరితోటి అయితే ఉంది. ఇలా అయితే అద్దం ఫస్ట్ ఈ అద్దాలు కట్టుకున్న తర్వాత ఈ దారాలతో కుట్టుకోవాలి ఫ్రెండ్స్. సరేనా? బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.